ఎవరైనా? ఈయన ఓఎంఆర్ అని బెంగళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్ మావా. హాయ్, ఐఎమ్ ఓఎంఆర్. మీ గురించి చెప్పాడు. ఫస్ట్ ఫిక్షన్ అనుకున్నాను, కాదు సైన్స్ అన్నాడు. మీరంతా సోషల్ కాదని కూడా చెప్పాడు. అందుకే నేను మిమ్మల్ని ఎకనామికల్గా ఎంకరేజ్ చేద్దామని వచ్చాను. సారథి ఆఫ్రికాలో పెద్ద మైనింగ్ బిజినెస్. నువ్వు నాకెంత ఇంపార్టెంటో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. సో మీకు నేను ఎంత యూస్లెస్ చెప్పనవసరం లేదు. నీకు ఇంట్రెస్ట్ కలగడానికి నీకున్న ఏ ఇంట్రెస్ట్ అయినా సాటిస్ఫై చేయగలను. ఇంటి దగ్గర ఉండడమే నాకు ఇంట్రెస్ట్. జస్ట్ ఇన్ కేస్. సరే, సార్కి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తా. సార్ సార్ నా టైం విలువ ఎంతో నీకు తెలుసా? నేను ఊహించలేనంత. మరి వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో ముందే నువ్వు తెలుసుకోవాలిగా. ఉండదని తెలుసు. వెంట్రుకతో కొండను లాగమన్నారు, కానీ కొండనే తీసుకొచ్చి ముందు పెడితే కాట్లో కళేబరం కూడా కాళ్ళ మీద నడుచుస్తుంది అనుకున్నాను. కానీ ఈ కళేబరం ఇంత కుళ్ళిందని అనుకోలేదు. ట్రస్ట్ మీ, దిస్ డీల్ వర్త్ యువర్ టైం. మీరు టైం ఇన్వెస్ట్ చేశారు, నేను ఇంట్రెస్ట్ కలిగేలా చూస్తాను. ఓకే, కీప్ ఇన్ టచ్. ఐ విల్. నేను చెప్పాను కదా. నువ్వు రాయొద్దన్నావు, చెప్పొద్దన్లా. నేనేమన్నాను నీకు తెలుసు. తెలుసు మహాన్ బావా, తెలుసు. నువ్వెంత వద్దన్నావో ఆయన అంత కావాలన్నాడు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయేమో అనుకున్నాను. చిన్న ఆశపడ్డాను, వర్కౌట్ అవ్వలేదు. వదిలేయ్. ఏం లాభం లేదురా. వాడు మనుషులు చెప్తే వినే రకం కాదు. మరేను కాసేపు పసులు పక్కన కూర్చోబెడదాం. అయినా ఈ ఆఫ్రికాలు అమెరికాలు ఎందుకులే అన్నా? ఏడికి పోవద్దు లెక్క. మొగుడు పిల్లలు ముప్పొద్దులా వండుకు తినండి. ఆఫ్రికా నయంలే. అమెరికాలో అయితే రోజు తుపాకులతో కాలుస్తుంటారు. అసలు ఈ అమ్మి గట్టిదైతే వాడెందుకు ఇలా ఉంటాడు? ఇవాళ రేపు ఆడవాళ్ళు ఎట్టున్నారు? మొగుడిని గీత గీసి నిల్చోబెడుతున్నారు. మరీ మెతకైతే కష్టం. జన్మలో నా ముఖం చూడనన్నావు. ఇప్పుడు కూడా నీ ముఖం చూడట్లేదు. ఏమందన్నా అమ్ముతాడేమో అడుగు. అదిగో మాటల్లోనే వస్తున్నాడు అబ్బి. ఏమన్నా బాగుండవా? ఈ కయ్య ఎంత కమ్ముతావు? ఈ కయ్యా చూడు, ఒక రేట్ చూసి చెప్పు. ఇదేమంత పెద్ద ఓకళ్ళ భూమి కాదు కదా. నీకు కళ్ళుంటే తెలుస్తుంది ఇది ఒకల భూమో కాదో. ఈ మాటలని ఎందుకులే అన్నా. ఈ ఎకరాకి ఆ ఎకరా, ఆ మామిడి చెట్టున్న ఎకరా ఇచ్చేయి. అదేం మాటబ్బా, ఇది అమ్మితే 2 లక్షలు కూడా చేయదు, అదేమో 6 లక్షలు కూడా రాదు. అంత వారే ఆడుందిలే. సరే రా. ఇంకో 10,000 ఏమన్నా. ఇదిగో ఆశకు కూడా ఆనకట్టు ఉండాలి. ఇదిగో అబ్బే, ఈ అబ్బితో నేను మాట్లాడుతున్నా కదా, నీకెందుకు మధ్యలో? సరే రా, అగ్రిమెంట్ రాసుకుందాం. ఈ అడిగాడంటే ఇందులో ఏదో ఉంటుంది. ఇవాళ రాత్రికి ఎలాగైనా మనం రిచ్ అయిపోవాలి. ఇవాళ శుక్రవారం, రేపు రాసుకుందాం. సరే. ఇదిగో అబ్బే, నీకెందుకు పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నాం కదా, ఇది అందరికి వెళ్ళా. ఇవాళ రాత్రికి రత్నాల పంటే. ఇదిగో డాక్టర్, చీరంతదో ఎక్కడ ఉన్నదో. ఇదిగో అబ్బి, అటెల్ అబ్బి. అబ్బే నువ్వు ఆడదావు. ఇగో నువ్వు ఏడదావు అబ్బే, ఏడదావు. అరే నువ్వు డిటెక్టర్ అడుగో. ఇగో పెద్ద ఆడదావు. తవ్వురా, తవ్వురా. ఎరా ఏమన్నా దొరికిందా? ఏం దొరకలేదన్నా. తవ్వురా, తవ్వంటరా. రే ఏమన్నా దోతురా అన్న.
ఏం చేస్తావరా రే బాగా కాదురా పలుగు పెట్టు ఎదవనాలా అమ్మా లచ్చిందేవి తల్లి నాకు దొరకమ్మా అమ్మ లచ్చిందేవి అమ్మా నువ్వేం చేస్తా అరే అరే నీ తొవ్వురా తొవ్వు అమ్మ అమ్మ లచ్చిందేవి అరే ఒరే అబ్బే ఇగోదా ఆ మిషన్ తీసుకురా దా చూడరా అబ్బే చూడు ఏదో వద్దా ఏంటి ఎడబెట్టి ఆడపోయిండు ఆడ తెచ్చిండు వస్తానా బాయిలో పడు ఏం చూస్తున్నా బాయిలో బాయిలో ఉంది అని చూద్దామని ఆడ పని మానేసి వచ్చావా పనికి మానేదవా ఎలా ఎదవనా రే తోవండి ఆడ వదలద్దబ్బే అమ్మా అన్నా ఏం దొరకలేదన్నా ఏం దొరకలేదబ్బే ఏడేమే వీడు ఏమైంది? ఓ రబ్బే ఆ చేను కొన్నే వద్దురా. రాత్రికి రాత్రి ఆ చేను అంతా ఎవరితో దున్నిచ్చిండట. ఏమి లేదంట. అందుకే ఆ అగ్రిమెంట్ రేపు చేయించుకుంటా అన్నాడు. ఆడ అసలే అమావాస్య నాడు పుట్టినోడు. ఏ అన్న రాసుకుందాం అగ్రిమెంట్ రావు కాలం వచ్చేలోపు. సరే పేపర్లో తెచ్చావా? బీపీ కొంచెం ఎక్కువైనట్టుంది. ఏంది అబ్బా నువ్వు ఇప్పుడు ఆగింది? లేదే. ఎవడుకురా బీపీ? వంతల గంతలు వేసుకునే నాయాల బాడవా. ఇదిగో అన్నా. అమ్మా జాగ్రత్త మావో. అన్నా ఎక్కడో చెప్తావా? అవసరం లేదు, నీళ్లు కొట్టేయండి. ఏంది బాయిలోనా? అమ్మో ఏనంత చూసినాం కానీ చూడలేదే. నేను చెప్పినా కదన్నా. నువ్వు మీరా అబ్బే ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చెప్తారో చూస్తాం కదా. ఎందుకు తగిలింది రోయ్? మొత్తానికి ఛాన్స్ కొట్టేశావు. నీ దశ తిరిగింది పో. ఏంది బంగారం కదా? బంగారమే. అమ్మా కావాలంటే తీసుకోండి. అబ్బే జరగండి. అమ్మో నా లచ్చిందేవి ఒకటి రారా. అబ్బే ఒక్క బిల్ల ఒక్క బిల్ల అబ్బే లచ్చిందేవి. అన్నా నేను చెప్పినా కదన్నా బాయిలో ఉంటదని. అన్నా కొట్టద్దన్నా. చూడు దొరికేదాకా పైకి వచ్చావు చంపేచ్చనాయాలా. ఎలక్ట్రిసిటీ కనిపెట్టినప్పుడు ఏమాత్రం పబ్లిసిటీ వచ్చిందో కానీ బావిలో దొరికిన బంగారానికి మాత్రం విపరీతంగా వచ్చింది. ఊరంతా పనోళ్లకు పట్టిన అదృష్టాన్ని